త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏవి? బలం బుద్ధి పరాక్రమ, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడవు. పరాక్రమ, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి మాటలు వేశారండి మహర్షి! దేశకాలానువృత్తిశ్చ, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి పాటించవలసిన ధర్మాన్ని, ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. కాలాన్ని బట్టి అలా ప్రవర్తిస్తావు. ఒక కాలమునందు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఒక కాలమునందు నువ్వు సామాన్యుడివిగా ఉండవలసి ఉంటుంది, అప్పుడు అలాగే ఉండాలి. దేశము కాలము ఈ రెండు ఎప్పుడు జాగ్రత్తగా ఎరుకలో ఉండాలి. ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి, ఏ కాలంలో ఉన్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ రెండు తెలియకుండా ప్రవర్తిస్తే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా బరువైపోతాడు. కాబట్టి హనుమ నీకు ఈ రెండు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా మంది జీవితంలో బరువు అయిపోవడానికి కారణం అదే. ఎక్కడ దూరం అయిపోతారంటే, ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చుకుంటారంటే, మనం ఎక్కడున్నాం, ఏ సమయంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు అన్న విషయంలో పరాకు లేకుండా ప్రవర్తించడం ప్రమాదాలు తీసుకొస్తుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. పండాహ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజంగా వచ్చిన జ్ఞానం. అది పుస్తకాలు చదువుకుంటే వచ్చింది కాదు, హనుమకి సహజంగా వచ్చాయి ఆ గుణాలు. నయశ్చ నయ పండిత, ఇవి నీకు సహజంగా ఉన్నాయి హనుమ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. అందుకే మీరు చూడండి, రామాయణంలో హనుమకి ఆ కితాబు సుగ్రీవుడిచ్చాడంటే, అందుకే మహర్షి ఎక్కడెక్కడ హనుమ వంగుతారో అక్కడక్కడ సుగ్రీవ సచివుడు అంటుంటారు. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో మీరు కనిపెట్టాలి అంటే రామచంద్రమూర్తి అగ్ని పరీక్ష పెడుతుంటారు. అలా ఉంటారు, కానీ ఒక్కొక్క సంఘటనని బట్టి ఏరేస్తారు, జల్లెడ పట్టేస్తారు. ఎంతమంది నిలబడగలరు అన్నది లెక్క పెట్టేస్తారు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి అన్నాడు. అందరినీ పిలిచి కూర్చోబెట్టారు. ఇవ్వచ్చా శరణాగతి అని అడిగారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. రావణాసురుడి తమ్ముడు యుద్ధానికి ముందు వచ్చాడు, నమ్మకండి అన్నారు. సుగ్రీవుడితో కలిపి చాలా మంది అదే మాట చెప్పారు. హనుమ వంక తిరిగారు. హనుమ నీ అభిప్రాయం అని అడిగారు. హనుమ మొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు ఏవున్నాయో అవి పక్షపాతరహితములు. యథార్థమును ఆవిష్కరించమని నన్ను అడిగారు కాబట్టి, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పిన మాటల్ని విపరీతార్థములతో ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి సభల్లో చెప్పేటటువంటి అభిప్రాయం ప్రభువు అడిగినప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారని మాట్లాడకూడదు. కానీ తాను అనబోయే మాట ఏదుందో అది తన ప్రభువుకే చురుక్కుమంటుంది. అలా అనుకోవద్దు. నిన్ను ఉద్దేశించి నేను అంటలేదు, అడిగాడు కాబట్టి రామచంద్రమూర్తి ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటూ ఒక మాట చెప్పారు. ఇతను కూడా ఒక రాజ్యానికి రాజుకి తమ్ముడు. యుద్ధం వచ్చింది, మీరు ధర్మాత్ముడు, మీ చేతిలో రావణుడు పడిపోతాడు. ఇతనికి కూడా మనసులో ఒక చిన్న కోరిక ఉండి ఉంటుంది. అతను కూడా లంకాపట్టణాన్ని ఏలాలని అనుకుంటున్నాడు. అన్న ధర్మంలో లేకపోతే చంపి ధర్మాత్ముడు తమ్ముడైతే తమ్ముడికి పట్టం కట్టడం మీకు అలవాటు ఉంది. మీరు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. సుగ్రీవుడితో కలిసి యుద్ధానికి వచ్చారు. ఇది తెలుసుకున్న విభీషణుడు రావణుణ్ణి చంపడానికి సహకరించి తాను పట్టాభిషేకం పొందడానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇవ్వచ్చు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.